హాయ్ ఫ్రెండ్స్, జొన్న పంటకైతే నీళ్ళు పెట్టడానికి నీళ్ళు ఇడుచుకోపోతున్నా చూడండి. మన ఊర్లోకి మెయిన్ కాలువ ఇట్లా ఉంటుంది, ఫుల్ పోతున్నాయి. మనకి నీళ్ళు అయితే ఇగో రాళ్ళట్లే ఉంటాయి. అలా రాళ్ళన్నీ తీస్తే ఫుల్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ మనకు మడాయి మళ్ళదు. మనకైతే నీళ్ళు ఇడుచుకోపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నా వెనక మళ్ళీ కనిపించే రోడ్డు 6 లైను. ఈడ 3 లైన్లు, పక్కల 3 లైన్లు పోతాయి. ఇది ఏం రోడ్ అంటే భారత్ మాల హైవే రోడ్ అంటారు కదా. భారత్ మాల అని పేర్లు పెట్టారు కదా. చాలా రాష్ట్రాల్లో కడుతున్నారు, మా రాష్ట్రంలో ఇది పనులు అయితే అన్నీ ఆల్మోస్ట్ 80% అయిపోయినాయి. ఇంకా 20% ఉన్నాయి. అక్కడక్కడ బ్రిడ్జిలు. మన పొలం ఇక్కడ ఉంది, మన బైక్ ఆగింది కదా. కనపడే జొన్న చేను మనది. ఓకే ఫ్రెండ్స్, నీళ్ళు కడతా ఉన్నాం జొన్న పంటకి. బై. దాకా మనం నీళ్ళు అక్కడ వేసుకొచ్చాం కదా. ఇప్పుడే మన పొలం దగ్గరికి నీళ్ళు కలిసినాయి. ఈ 6 లైన్ రోడ్డు దాటి వచ్చాయి. మనం ఇక్కడ కిందికి నీళ్ళు పోకుండా మన పొలంలోకి నీళ్ళు పోతారుగా. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాయి. నాకు ఇంకా సలకతో పని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇది వార, ఈ పై వారంలో నీళ్ళు పోతా ఉన్నాయి. మీకు అనిపిస్తుంది ఇది తెగిపోతుందిగా, అక్కడక్కడ తెగిపోతాయి. వేసుకోవాలా. నీళ్ళు కట్టడం అయితే అయిపోయింది. ఇందాక 3 గంటలకు వచ్చి నీళ్ళు వేసాను కదా. 6గా వస్తుంది, 5:30 అయిపోయింది. ఇది లాస్ట్ వార. ఆల్రెడీ సగం వరిగిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ కాలువకి నీళ్ళు ఇడిచిపెడతా. ఇదిగో వట్టి ఉంది కదా, మన చేనులో వాడుతుంది కదా ఇప్పుడు నీళ్ళు. అన్నీ మన అక్కడ మడాయి ఉంటుంది, ఆ స్తంభం అవతల మన చేను మళ్ళీ వేసుకుంటే ఇక్కడ కింద నీళ్ళు పోతాయి. తర్వాత మళ్ళీ మనం పొద్దున్న ఆడ తెంపుకొచ్చినాం కదా మధ్యాహ్నం, ఆడ మూసేస్తా కొంచెం. ఓకే ఫ్రెండ్స్, బై.